వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు సీక్రెట్ ఆఫ్ వర్క్ సెకండ్ ఇంటర్మీడియట్ లెసన్ చూద్దామమ్మా. ఇది రాసింది స్వామి వివేకానంద. సీ ద లెసన్. ఫిజికల్ నీడ్స్ అనేవి మిజరీస్కి దారితీస్తాయి. ఓకే, ఫిజికల్ నీడ్స్ అనేవి అంటే మన అవసరాలు అనేవి ఉంటాయి కదా, కోరికలు ఎక్కువ తిను మన బాధలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి ఫిజికల్ హెల్ప్ చేత క్యూర్ చేయబడవు. ఓకే, అది ఎలాగ క్యూర్ అవుతుంది అంటే మ్యాన్ కైండ్ ప్యూర్గా ఉన్నప్పుడు మాత్రమే క్యూర్ అవుతాయి. ఎంతవరకు క్యూర్ అవ్వు అంటే మ్యాన్స్ క్యారెక్టర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా క్యూర్ అవ్వవు. ఏ ఫిజికల్ హెల్ప్తో కూడా క్యూర్ అవ్వవు అన్నమాట. ఓకే, మ్యాన్ కైండ్ క్యూర్ అవ్వాలి, వాళ్ళ క్యారెక్టరు చేంజ్ అవ్వాలి. ప్రతి వర్క్ కూడాను గుడ్ ఈవిల్ రెండిటి యొక్క మిక్స్చర్ అన్నమాట. ఓకే, ఈ గుడ్ అండ్ ఈవిల్ వర్క్స్ ఏమి రిజల్ట్, దానివల్ల ఏమవుతుంది, బాండేజెస్ ఆఫ్ ద సోల్, బాండేజెస్ ఏర్పడతాయి అన్నమాట, బంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనము చేసేటువంటి వర్క్ ఉంది, ఆ వర్క్కి మనము అటాచ్ అయితే అప్పుడు బాండేజ్ ఆఫ్ ద సోల్ ఏర్పడుతుంది అన్నమాట. అదే మనం ఆ వర్క్కి అటాచ్ కాలేదనుకోండి, నో బాండేజ్ అనేది ఉండదు. అటాచ్డ్గా ఉండి చేస్తే, అటాచ్ అయితే ఆ వర్క్కి బాండేజ్ వస్తుంది, అటాచ్ కాకపోతే బాండేజ్ రాదన్నమాట. ఓకే, అర్థమైందా? ఫిజికల్ నీడ్స్ ఏవైనా మనకి అంటే మన కోరికలు ఏవైనా ఉన్నాయి అంటే అవి మిజరీస్కి దారి తీస్తాయి. అవి ఫిజికల్ హెల్ప్ చేత కూడాను క్యూర్ చేయబడవు. మ్యాన్స్ క్యారెక్టర్ చేంజ్ అయితే తప్ప అవి క్యూర్ అయ్యే ప్రసక్తే లేదన్నమాట. అంటే ఎలా క్యూర్ అవుతాయి? మ్యాన్ కైండ్ ప్యూర్గా ఉండాలి, అప్పుడే అవి క్యూర్ అవుతాయి. అంటే మిజరీస్ పోతాయి అన్నమాట, బాధలు పోతాయి. ఓకే, ప్రతి వర్క్ కూడాను గుడ్ అండ్ ఈవిల్ చేత మిక్చర్ అన్నమాట. గుడ్ యాక్ట్స్ అండ్ ఈవిల్ యాక్ట్స్ యొక్క మిక్చర్ అన్నమాట. మంచి పనులు చెడ్డ పనుల యొక్క మిక్చర్. ఈ రెండిటి యొక్క రిజల్ట్ ఏంటంటే బాండేజెస్ ఆఫ్ ద సోల్, బంధాలు ఏర్పడతాయి. మనము చేసేటువంటి వర్క్కి అటాచ్ అయితే బాండేజ్ ఏర్పడుతుంది, వర్క్కి అటాచ్ కాకపోతే బాండేజ్ ఏర్పడదు, బంధము ఏర్పడదు. ఓకే, మనం చేసే ప్రతి వర్క్ కూడాను మైండ్ మీద ఇంప్రెషన్ను ఏర్పడుతుందన్నమాట. ప్రతి వర్క్ మనం చేసే వర్క్ వల్ల అది ఇంప్రెషన్స్ మైండ్ మీద ఏర్పరుస్తుంది. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద బాడీ, మన ప్రతి కదలిక కూడా ఇంప్రెషన్ని కలుగు చేస్తుంది. ఎవ్రీ థాట్ వి థింక్, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడాను ఇంప్రెషన్ని కలుగు చేస్తుంది. ఈ ఇంప్రెషన్స్ కనుక సర్ఫేస్ మీద అయితే అది సఫిషియంట్ స్ట్రాంగ్ టు వర్క్ బినీత్ ద సర్ఫేస్ సబ్కాన్షియస్లీ. ఆ ఇంప్రెషన్స్ కనుక కరెక్ట్ అయితే, జెన్యూన్ అయితే అవి సబ్కాన్షియస్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఆ ఇంప్రెషన్స్ కరెక్ట్గా ఉంటే, జెన్యూన్ అయితే అవి సబ్కాన్షియస్గా కూడా పనిచేస్తాయి. సర్ఫేస్గా మీదే కాకుండా సబ్కాన్షియస్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఈ గుడ్ ఆర్ బ్యాడ్ క్యారెక్టర్ అనేది ఎలాగా నిర్ణయించబడుతుంది అంటే ఈ ఇంప్రెషన్స్ వల్లే నిర్ణయించబడుతుంది. గుడ్ క్యారెక్టర్ అయినా బ్యాడ్ క్యారెక్టర్ అయినా కూడాను ఈ ఇంప్రెషన్స్ వల్లనే ఏర్పడుతుంది, అంటే వాటి వల్లనే నిర్ణయించబడుతుంది అన్నమాట. గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్స్ తర్వాత గుడ్ ఇంప్రెషన్స్కి దారితీస్తాయి. ఆ గుడ్ ఇంప్రెషన్సే గుడ్ క్యారెక్టర్ని ఏర్పరుస్తాయి అన్నమాట. అలాగే బ్యాడ్ క్యారెక్టర్ని కూడాను, బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ థాట్స్,
బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాడ్ క్యారెక్టర్కి దారితీస్తాయి. ఓకే, బ్యాడ్ ఇంప్రెషన్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో మైండ్ మీద అప్పుడు బ్యాడ్ క్యారెక్టర్ ఏర్పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాము, బ్యాడ్ వర్డ్సే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, బ్యాడ్ థాట్సే ఉన్నాయనుకోండి, బ్యాడ్ యాక్షన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మనసు మీద ఏంటంటే మైండ్ మీద ఎలాగ ఇంప్రెషన్స్ వస్తాయి, బ్యాడ్ ఇంప్రెషన్స్ వస్తాయి. అందుకని అది బ్యాడ్ క్యారెక్టర్గానే ఉండిపోతుంది అన్నమాట. ఓకే, అలా ఉన్నప్పుడు కూడా మనం గుడ్ చేసుకోవచ్చు వాటిని. అవి వినకుండా, ఆ థాట్స్ రానియకుండా, ఆ యాక్షన్స్ లేకుండా ఉంటే గుడ్ ఇంప్రెషన్స్ వస్తాయి. ఓకే, గుడ్ వర్డ్స్ని ఆలోచిస్తూ, గుడ్ వర్డ్సే మాట్లాడుతూ, గుడ్ థాట్స్ని చేస్తూ, గుడ్ యాక్షన్సే చేస్తూ ఉన్నట్లయితే గుడ్ ఇంప్రెషన్స్ ఏర్పడతాయి. అది గుడ్ క్యారెక్టర్కి దారితీస్తుంది, మంచి క్యారెక్టర్కి దారితీస్తుంది అన్నమాట. ఈ యొక్క టోటల్ ఇంప్రెషన్స్ యొక్క మొత్తము ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ మోటివ్ ఫర్ డూయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్. మనం గుడ్ యాక్షన్స్ చేయాలన్నా, బ్యాడ్ యాక్షన్స్ చేయాలన్నా ఆ యొక్క స్ట్రాంగ్ మోటివ్ పవర్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఏవి, ఈ ఇంప్రెషన్స్ మొత్తం. ఓకే, అర్థమైందా? అంటే ఈ ఇంప్రెషన్స్ మొత్తము ఏం క్రియేట్ చేస్తాయి, ఒక మంచి పని చేయాలన్నా, చెడ్డ పని చేయాలన్నా ఒక మోటివ్ పవర్ని ఏర్పరుస్తాయి. ఓకే, మాస్టర్ లాగా పని చేయండి, స్లేవ్ లాగా చేయొద్దు. మాస్టర్ లాగా అంటే ట్రూ వర్క్. ట్రూ వర్క్ అంటే ఏంటి, ఫ్రీడమ్ ఇస్తుంది. అది తర్వాత లవ్తో చేస్తాం, ఫ్రీగా చేస్తాం, లవ్తో చేస్తాం. కాబట్టి లవ్తో చేస్తాం కాబట్టి అన్అటాచ్డ్గా ఉంటాం, వర్క్కి అన్అటాచ్డ్గా ఉంటాం. ఇప్పుడు గాడ్ ఉన్నాడు, అతను మాస్టర్గా వర్క్ చేస్తారు, అంటే ఫ్రీగా వర్క్ చేస్తారు, ట్రూగా చేస్తారు, లవ్తో చేస్తారు. కాబట్టి అతనికి అటాచ్మెంట్ అనేది రాదనమాట. మనందరి కోసం వర్క్ చేస్తారు, కాకపోతే అది అటాచ్డ్ కాదనమాట. ఓకే, అంటే మన నుంచి ఏది కోరుకోరనమాట, ఏది కోరుకోరు కాబట్టే అది అన్అటాచ్డ్గా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఆ వర్క్ చేసినందువల్ల సిన్ అనేది కూడా అంటదన్నమాట. ఓకే, వర్క్ అనేది మాస్టర్లా చేస్తే అది ట్రూ వర్క్ అనమాట. అది ఫ్రీడమ్తో చేసినట్లు అవుతుంది, అంతేకాకుండా లవ్తో చేసినట్లు అవుతుంది. కాబట్టి అన్అటాచ్డ్ అవుతుంది. యాజ్ ఏ గాడ్ అంటే గాడ్ కూడాను మాస్టర్ లాగే వర్క్ చేస్తారు, అది ట్రూ వర్క్. అంతేకాకుండా ఫ్రీగా చేస్తారు, లవ్తో చేస్తారు, కాబట్టి అన్అటాచ్డ్గా ఉంటారు వర్క్తో. ఓకే, అంతేకాకుండా ఏది కూడా రిటర్న్ కోరుకోరు, ఎక్స్పెక్ట్ చేయరనమాట, ఫలితాన్ని కోరుకోరనమాట. కాబట్టి అది అన్అటాచ్డ్గా ఉంటారు వర్క్కి. తర్వాత అలా చేసినందువల్ల ఏ పాపం కూడా దానికి అంటదు, వాళ్ళకి అంటదు. ఓకే, మాస్టర్లాగా చేయమంటున్నాడు వర్క్ని, స్లీవ్లాగా చేయకూడదు. ఎప్పుడైతే స్లీవ్లా చేస్తావో మిజరీ వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకని, అది సెల్ఫిష్ వర్క్, స్వార్థంతో చేసిన వర్క్ అన్నమాట, లవ్తో చేయలేదు, దానిలో లవ్ లేదు. కాబట్టి అది ట్రూ వర్క్ కాదు. ట్రూ వర్క్ కానప్పుడు ఏంటి, పీసు ఉండదు, తర్వాత బ్లెస్సింగు ఉండదు. ఓకే, స్లీవ్లా చేయొద్దు పని. స్లీవ్లా చేస్తే మిజరీ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకని, సెల్ఫిష్ వర్క్, అది స్వార్థంగా చేసావు, దానిలో ప్రేమ లేదు, అది ట్రూ వర్క్ కాదు. కాబట్టి దానివల్ల నీకు పీసు ఉండదు, బ్లెస్సింగు ఉండదన్నమాట. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్, రియల్ లవ్ ఇవన్నీ కూడాను 3 in 1 అనమాట, వాళ్ళలాగా పనిచేస్తాయి. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ నాలెడ్జ్, రియల్ లవ్ 3 కూడా 3 in 1 లాగా పనిచేస్తాయి అన్నమాట. ఒకటి ఉంది అంటే
రెండవది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఒకటి ఉంది అంటే ఈ మూడింటిలో ఒకటి ఉంది అంటే మిగతావి కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, అలా అదనమాట 3 in 1. ఇక్కడ మైట్ అండ్ మర్సీ ఇవి రెండు కూడాను మెన్ యొక్క కాండక్ట్ని గైడ్ చేస్తాయి. మైట్ అండ్ మర్సీ మెన్ యొక్క కాండక్ట్ని గైడ్ చేస్తాయి. ఓకే, ఇవి దేని మీద స్టాండ్ అవుతున్నాయి? జస్టిస్, రైట్ మీద స్టాండ్ అవుతున్నాయి అన్నమాట. వాటిని మైట్ అండ్ మెర్సీని ఏం చేయాలి? మనము ప్రాక్టీస్లో పెట్టాలి. పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దేన్ని? మైట్ అండ్ మెర్సీని. ఓకే, తర్వాత మనం చేసే ప్రతి పని కూడాను ఇంకొక మాస్టర్లాగే కాకుండా వర్షిప్లా చేయండి, ఒక పూజలా చేయండి. పూజ చేసేటప్పుడు మనం ఏంటి? ఫలితాన్ని కోరుకోమన్నమాట. అలాగ ఫలితాన్ని కోరుకోకుండా ఫ్రీగా, ట్రూగా, లవ్తో, రిటర్న్ కోరుకోకుండా అన్అటాచ్డ్గా వర్క్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకని? ఆ వర్క్కి మనం అటాచ్ కాం కాబట్టి వర్క్కి ఎప్పుడు కూడాను అటాచ్ అవ్వకూడదు. ట్రూ వర్క్ చేయాలి, లవ్తో చేయాలి. అప్పుడే మనకి ఏ పాపం కూడా అంటదు. అలాగే వర్క్ని వర్షిప్లా చేయాలి, స్లేవ్లా చేయకూడదు. పని స్లేవ్లా చేస్తే బాధ వస్తుంది, సెల్ఫిష్గా చేసినట్టు అవుతుంది. తర్వాత ప్రేమ ఉండదు దాంట్లో, ట్రూ వర్క్ ఉండదు. కాబట్టి పీస్, బ్లెస్సింగ్స్ ఉండవు. కాబట్టి వర్క్ని ఎలా చేయాలి? వర్షిప్లా చేయాలి. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.